వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. ప్రజాపాలన, ప్రత్యర్థులకు మన్నన, సీఎం రేవంత్ పై ప్రశంసలు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రేవంత్ రెడ్డి సీఎంగా పదవి బాధ్యతలు తీసుకుని నిండా నెల రోజులు కూడా కాలేదు. అయినా అప్పుడే ఆయనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం కాన్వాయ్ కారణంగా సాధారణ ప్రయాణికులకు ఇబ్బంది కలగకూడదన్న ఆదేశాలు ఇవ్వడం ఆయన నిరాడంబరతను తేటతెల్లం చేస్తోంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 9 ఏళ్ల తర్వాత ఇప్పుడు ప్రజాస్వామ్య పోకడలు ప్రస్పష్టంగా కనిపిస్తున్నాయి. రాజకీయ విలువలకు రేవంత్ సర్కార్ మళ్ళీ వలువలు తొడిగిందన్న అభిప్రాయం ప్రజాస్వామ్యవాదుల్లో వ్యక్తమవుతోంది. సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచే తమది ప్రజాప్రభుత్వాన్ని రుజువు చేసేందుకు కంకణం కట్టుకున్నారా అన్నట్లుగా ఆయన అడుగులు వేస్తున్నారు. ఇంకా ప్రగతి భవన్ ముందు ఇనుప కంచెలు తొలగించడం నుంచి సచివాలయంలోని ప్రవేశంపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయడం ద్వారా రేవంత్ ప్రజల మన్ననలు పొందే విధంగా వ్యవహరించారు. అదే సమయంలో ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీల వాగ్దానం అమలు దిశగా వేగంగా కదులుతున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, బీమా 10 లక్షలకు పెంపు వంటి హామీలను అధికార పగ్గాలు అందుకున్న వెంటనే అమలు చేయడంతో పాటు మిగిలిన 6 హామీలు అమలు దిశగా వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే పాలనపై కాకుండా పార్టీపైన కూడా రేవంత్ పూర్తిస్థాయి పట్టు సాధించినట్లే కనిపిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి పీఠం కోసం రేవంత్తో చివరి క్షణం వరకు పోటీ పడిన మల్లుభట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా తనకు కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీ పగ్గాలు అప్పగించిన క్షణం నుంచి ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రేవంత్కు వ్యతిరేకంగా పనిచేయడమే ఎజెండాగా వ్యవహరించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డిలను కేబినెట్లోకి తీసుకోవడమే కాకుండా ప్రధానమైన శాఖలను అప్పగించి వారిలో తన పట్ల వ్యతిరేకతను తగ్గించుకున్నారు రేవంత్. ఇంకా అదేవిధంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తనను కనీసం అభినందించని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గాయపడి ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతుంటే రేవంత్ మర్యాదపూర్వకంగా ఆసుపత్రికి వెళ్లి మరీ పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మెరుగైన వైద్య చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని కనీసం కలుసుకోవడానికి కూడా ఇష్టపడని, ప్రోటోకాల్ను మర్యాదను కూడా పక్కన పెట్టేసిన ముఖ్యమంత్రిని చూసిన తెలంగాణ ప్రజలు గెలిచిన తర్వాత హస్తిన వెళ్లి మరీ ప్రధానిని మర్యాదపూర్వకంగా కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు అందించి రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని కోరిన సీఎం రేవంత్ను అభినందిస్తున్నారు. రాష్ట్రం, కేంద్రం మధ్య సంబంధాలు మెరుగుపడితేనే అభివృద్ధి పరుగులు పెడుతుందని అంటున్నారు. అన్నిటికీ మించి అసెంబ్లీ సమావేశాలంటే విపక్షాలను సభ నుంచి బయటకు పంపేసి ప్రజాస్వామ్యం కాదు ఏకపార్టీ స్వామ్యం అన్నట్లుగా ఇన్నాళ్ళు నడిచిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనంగా అన్నట్లుగా నిర్వహించారు. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పాలనా వ్యవహారాల్లో వ్యక్తిగత రాజకీయ విభేదాలకు తావివ్వని సత్సాంప్రదాయానికి రేవంత్ రెడ్డి తిరిగి ప్రాణప్రతిష్ఠ చేశారు. తమ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడబోదని, గత ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లను సరిచేసుకుంటూనే మెరుగైన పాలనను ప్రజలకు చేరువ చేస్తామని ప్రకటించిన విధంగానే కార్యాచరణ అమలుకు చర్యలు చేపట్టారు. ఇక అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా వివాదాస్పదం కావడంతో పాటు అనేక ఇబ్బందులు, ఇక్కట్లకు కారణమైన గత ప్రభుత్వ జిల్లాల పునర్వ్యవస్థీకరణపై దృష్టి సారించి లోటుపాట్లను సవరించి అవసరమైతే జిల్లాల పునర్వ్యవస్థీకరణలో అవసరమైన మార్పులు, చేర్పులు చేయాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త జిల్లాల ఏర్పాటు హేతురహితంగా మాజీ ముఖ్యమంత్రి ఇష్టానుసారంగా జరిగిందని రేవంత్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే జిల్లాల సరిహద్దుల మార్పులు, చేర్పుల విషయంలో అధ్యయనం చేసేందుకు ఓ కమిటీ ఏర్పాటు చేసేందుకు రేవంత్ సర్కార్ సమాయత్తం అవుతోందని అధికార వర్గాల సమాచారం. ప్రస్తుతం అమల్లో ఉన్న 33 జిల్లాల విషయంలో మార్పులు, చేర్పులన్నీ ప్రజాభిప్రాయం మేరకే జరపాలని ప్రభుత్వం భావిస్తోందని, ఇందుకోసం ప్రతిపాదిత మార్పులు, చేర్పులపై ప్రజాభిప్రాయ సేకరణకు రేవంత్ సర్కార్ సమాయత్తం అవుతోందని తెలుస్తోంది. ఈ ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఓ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు చర్చ అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రజాభిప్రాయం మేరకు జిల్లాల సరిహద్దుల మార్పులు, చేర్పులు చేపట్టాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు చెబుతున్నారు.